హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఒక స్టోరీ కొద్ది రివ్యూ అవ్వాలనుకుంటున్నాను. ఆ స్టోరీ పేరే ధృవ 802500. ఈ స్టోరీ మొత్తం పూర్తిగా చెప్పలేను, ఎందుకంటే ఇది 1870 ఎపిసోడ్లు. ప్రతి ఎపిసోడ్ 10 నిమిషాలు ఉంటుంది. నాకు తెలిసి మీరు ప్రతిరోజు 3 గంటలు విన్నా సరే అది మీకు 2 నెలల టైం బట్టి తీసుకుంటుంది. సో స్టోరీ మెయిన్ పాయింట్స్ ఏంటంటే, ఒక కుర్రాడు హీరో ధృవ. తను ఒక కంపెనీకి CEO అవుతాడు. అది కూడా వాళ్ళ నాన్న వివేక్ అనే పర్సన్ చనిపోవడం వల్ల. అసలు వీళ్ళ నాన్న ఎలా చనిపోయాడు తెలుసుకుందాం అన్న ఉద్దేశంతో ఉంటాడు. ఆడికి వెళ్ళిన తర్వాత కంపెనీ లాసెస్లో రన్ అవుతుంది. అదంతా మొత్తం వాళ్ళ ఫాదర్ వల్లే లాసెస్లోకి వెళ్ళిందని వాళ్ళందరూ చెప్తే ఇక వాడు యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. డబ్బులు మొత్తం వీడు పే చేయాల్సి వస్తుంది. పే చేయలేక వీడు చనిపోతాం అనుకుంటే ఆర్య గుప్తా అనే అతను వీడిని కాపాడుతాడు. నీ కంపెనీ లాసెస్లో నుంచి బయటకు రావడానికి ఎంత డబ్బు కావాలో అంత డబ్బు నేను చెప్పిన ప్లేస్కి వెళ్ళి వస్తే కనుక నీకు ఇస్తానని చెప్తాడు. బట్ ఒక ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రాజెక్ట్లో వీడు ఒక గ్రహానికి వెళ్ళి అక్కడ డీటెయిల్స్ అన్నీ తీసుకొని మళ్ళీ వీడు రిటర్న్ రావాల్సి ఉంటుంది. కానీ వీడు వెళ్ళాల్సిన ఒక గ్రహంలో కాకుండా వీడు వేరే గ్రహంలోకి వెళ్తాడు. అది క్రిప్టో వరల్డ్. ఆ ఆర్యగుప్తా ఇచ్చిన డబ్బులు మొత్తం వాళ్ళ చెల్లికిను వాళ్ళ అమ్మగారికి ఇచ్చేస్తాడు, వాళ్ళ నాన్నగారు చనిపోయారు కాబట్టి. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడికి తెలిసింది ఏంటంటే, ఆ గ్రహం మన భూగ్రహం లాంటిది కాదు. ఆ గ్రహంలో జీవుల్ని చంపాలి, వాటిని ఆత్మల్ని తీసుకోవాలి. అవి ఆత్మలు వీడి సోల్ సముద్రం అనే ఒక గుండె దగ్గర ఒక సముద్రం ఏర్పడుతుంది. ఆ సముద్రంలోకి ఈ ఆత్మలన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఆ ఆత్మలు కవచాల కింద కన్వర్ట్ అవుతాయి, కవచాలు ఆయుధాల కింద కన్వర్ట్ అవుతాయి అని తెలుస్తుంది. లెవెల్ 1లో వీడికి 100 సంవత్సరాలు ఉంటుంది, 200 సంవత్సరాలు ఉంటుంది. ఆ గ్రహంలోకి వెళ్ళిన తర్వాత ప్రతి లెవెల్ అంటే ఫస్ట్ లెవెల్ నార్మల్ హ్యూమన్, లెవెల్ 2 ఎవల్యూషన్, ఎవల్వర్, లెవెల్ 3 సర్పాసర్, లెవెల్ 4 డెమిగాడ్, లెవెల్ 5 గాడ్, ట్రూ గాడ్, ఇట్లా ఉంటాయి. సో ఇలా పైకి వెళ్ళాలని కోరుకుంటాడు. ఎందుకు అని అంటే, వీళ్ళ నాన్నగారు ఎలా చనిపోయారు, వీళ్ళ నాన్నగారికి సంబంధించిన కంపెనీ డీటెయిల్స్ కొన్ని ఆ అభయారణ్యాలు అంటే ఈ క్రిప్టో వరల్డ్లో ఉంటాయి. ఆ డీటెయిల్స్ కూడా కొంతమంది వ్యక్తులు తెలిసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ రివ్యూస్ చేస్తూ ఉంటాడు. రివ్యూస్ చేసే కొద్దీ ఇంకా చాలా మటుకు తెలుస్తూ ఉంటుంది. వీళ్ళ తాత కూడా బతికే ఉన్నాడు అని ఒక పాయింట్ దగ్గర తెలుస్తూ ఉంటుంది. వాళ్ళ తాతని ఎలా కలుసుకున్నాడు, వీళ్ళ నాన్నగారిని కూడా కలుసుకుంటాడు. ఆ వాడిని ఎలా కలుసుకుంటాడు, నిజంగా వాళ్ళ తాత బతుకున్నాడా లేదా, వాళ్ళ తాతని వరం కోరుకోమని అడిగిన వాళ్ళ దేవుణ్ణి మనం ఎలా కలుసుకోవాలి ఇదంతా ఈ ప్రయత్నం ఉంటుంది. ఈ ప్రయత్నంలో వీడు పిల్లల్ని కంటాడు, పెళ్లి చేసుకుంటాడు, ఏకపతివ్రతగా ఉంటాడు, డాలర్ కింద కన్వర్ట్ అవుతాడు. డాలరు ధృవ అని ఎక్కడ రివీల్ చేస్తాడు అనేది ఎక్కడ రివీల్ చేయడు, బట్ అది ఎక్కడో పాయింట్ దగ్గర రివీల్ అవుతుంది. ఆ పాయింట్ ఎక్కడ అనేది మనం వెయిట్ చేస్తూనే ఉంటాం. ఇక్కడ ప్రతి సెకండ్ కూడా రివీల్ చేసేస్తాడేమో అని అనిపిస్తుంది, బట్ చాలా మటుకు రివీల్ చేయడు. సో ఒక పాయింట్ దగ్గర రివీల్ చేస్తాడు. వీడు క్రిప్టో వరల్డ్ నుంచి ఇంకొక వరల్డ్లోకి వెళ్తాడు. ఆ వరల్డ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ వరల్డ్కి ఆపోజిట్గా ఇంకొక వరల్డ్ ఉంటుంది. అది యాంటీ వరల్డ్ అనే వీటికి తెలుస్తుంది. అక్కడ ఉన్న మెటీరియల్స్ నార్మల్ మెటీరియల్స్, దానికి ఆపోజిట్లో ఉన్నవి యాంటీ మెటీరియల్స్ అని తెలుస్తుంది. ఈ ప్రాసెస్లో ప్రతి లెవెల్లోనూ కొత్త విలన్స్ వస్తూ ఉంటారు. కొత్త విలన్స్ని చంపి నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తూ ఉంటాడు. అట్లా వెళ్తూ ఉంటాడు. ఫైనల్గా స్టోరీ ఏంటంటే, వీళ్ళ తాతని ఎలా కలుసుకుంటాడు, కలుసుకుని ఏం చేస్తాడు, అండ్ వీడి మెయిన్ విలన్ ఎవరు, ఆ మెయిన్ విలన్ సృష్టించిన క్రియేచర్స్ ఎవరు, అసలు మనిషి జాతి ఏంటి, మనిషి జాతి ఎవరు సృష్టించారు, ఎలా సృష్టించబడతారు అనే ప్రతి దానికి ఒక రీజన్స్ అయితే మనకి ఈ స్టోరీలో అయితే ఉంటాయి. ఈ స్టోరీ మొత్తం కూడా ధృవ వాళ్ళ ఫ్యామిలీని ఎలా గ్రోత్ చేస్తాడు,
ఆ ఫ్యామిలీ మొత్తాన్ని ఎట్లా డెవలప్ చేస్తారు, వీడి వల్ల వరల్డ్ ఎలా చేంజ్ అవుతుంది, వీడిని సృష్టించిన వాళ్ళందరినీ ఎలా కలుసుకుంటాడు, ఎవరెవరు ఇంపార్టెన్స్ ఏంటి అని ఇలా స్టోరీ మొత్తం మనకు కనబడుతూ ఉంటుంది. స్టోరీలో ఉన్న ఒక్క క్రిటికల్ పార్ట్ ఏంటంటే, మనకి ఒక పేపరు పెన్ను తీసుకొని ప్రతి ఒక్కరి నేము నోట్ చేసుకుంటూ వెళ్తేనే మనం ఈ స్టోరీ బ్రెయిన్కి అయితే ఎక్కించుకోగలం. ఎందుకంటే ఎక్కువ మంది పర్సన్స్ వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. బట్ ఏ పర్సన్ ఎక్కడొచ్చారో గుర్తుపెట్టుకోవడానికి చాలా టైం పడుతుంది. మనకు అక్కడక్కడ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, కానీ కొన్ని క్యారెక్టర్స్ వచ్చిన తర్వాత ఈ క్యారెక్టర్ ఎక్కడో విన్నాము అన్న థాట్ వస్తూ ఉంటుంది. సో మనం ఈ స్టోరీ మొత్తం కూడా 2 నెలల పాటు అయితే వింటూ ఉంటాం. కాబట్టి ఫస్ట్ మంత్లో విన్న క్యారెక్టరు నెక్స్ట్ మంత్కి వచ్చినప్పుడు ఎక్కడో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎపిసోడ్లో రివీల్ అయిన ఒక క్యారెక్టరు మనకి 300 ఎపిసోడ్ల దగ్గర 600 ఎపిసోడ్ దగ్గర మళ్ళీ అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతాడు. బట్ మనం ఆ కథ వినేటప్పుడు ఈ క్యారెక్టర్ ఎక్కడో విన్నామే అట్లా ఉద్దేశం అయితే వస్తుంది. అట్లా కాకుండా నా సజెషన్, ఒక పేపర్ పెన్ మెయింటైన్ చేస్తూ ఈ క్యారెక్టర్స్ అయితే వింటూ ఉండండి. చాలా ఎంజాయ్ఫుల్గా ఉంటుంది. స్టోరీ కూడా చాలా బాగుంటుంది. ఇది ఈ స్టోరీ. మీకు ఈ స్టోరీ ఎట్లా వినాలి అనుకుంటే మనకి టెలిగ్రామ్లో 400 ఎపిసోడ్స్ దాకా ఫ్రీగా అవైలబిలిటీ ఉంటున్నాయి. అండ్ కొన్ని టెలిగ్రామ్స్లో లాస్ట్ 200 ఎపిసోడ్స్ దాకా, అంటే 1600 ఎపిసోడ్ నుంచి 1870 ఎపిసోడ్స్ దాకా ఫ్రీగా అవైలబిలిటీ ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇక మిగతాది మొత్తం మనం పాకెట్ ఎఫ్ఎం నుంచే తీసుకోవాలి. ఎవ్రీడే పాకెట్ ఎఫ్ఎం 10 ఎపిసోడ్స్ అయితే ఫ్రీగా ఇస్తుంది. అలా మీరు 3-4 అకౌంట్లు మెయింటైన్ చేస్తే ఎవ్రీడే 2-3 అవర్స్ అయితే వినొచ్చు. బట్ ఇందులో ఈ కథే ఎందుకు వినాలి అని అంటే, కథ యంగ్ పీపుల్స్కి అయితే బాగా అడక్ట్ అవుతారు, ఏమంటారు, వ్యసన పడతారు. ఎందుకంటే కొంచెం అడల్ట్ కంటెంట్ లాగా కూడా ఉంటుంది అక్కడక్కడ. కానీ అడల్ట్ మరీ వల్గర్గా అయితే ఉండదు, కొంచెం అందంగా ఉంటుంది స్టోరీ కూడా. మీరు కూడా వినండి స్టోరీ మొత్తం విని మీ రివ్యూ నాకు కామెంట్ చేయండి. టెలిగ్రామ్లో కూడా ఉన్నాయి కొన్ని ఛానల్స్, సో పెయిడ్ ఛానల్స్ కూడా ఉన్నాయి. మీరు కూడా దాన్ని, నేను అయితే ఛానల్ నేమ్స్ అయితే రివ్యూ చేయను, మీరు అయితే చూడండి. ఇది ఈరోజు మన కుక్ ఎఫ్ఎం నుంచి నేను ఇచ్చిన రివ్యూ. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, ఈ స్టోరీ నేమ్ ధ్రువ AD2500. గుడ్ నైట్ ఫ్రెండ్స్.